దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. టీజీఎస్పీడీసీఎల్ డిఈగా పనిచేస్తున్న సంపత్ కుమార్ గారిని కలవబోతున్నాము. డిఈగా అందించిన సేవలు ఏంటి, సాధించిన విజయాలు ఏంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. చాలా గొప్ప దేశం కొరకు ఎంతో మనం ఈరోజు ఇట్లా ఉండి మనం హాయిగా గడుపుతున్నాం అంటే సైనికులు చేసే సేవ ఎంతో గొప్పది. వాళ్ళు లేకుంటే మనం లేం. అటువంటిది వాళ్ళకి జరిగిన అన్యాయానికి కేంద్ర ప్రభుత్వము ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి ఉగ్రవాద స్థావరాలను కూల్గా కామ్గా వితిన్ 20 మినిట్స్లో పోయి ధ్వంసం చేయడం అనేది చాలా గొప్ప. అది సైనికుల యొక్క మానసిక స్థైర్యాన్ని పెంపొందించుతుంది, మన దేశ యొక్క పౌరులకు కూడా ధైర్యాన్ని పెంపొందిస్తుంది. అది ఎంతో గొప్ప విషయం. అది ఆపరేషన్ సింధూర్ అనే చాలా గొప్ప విషయం. దేశ సమగ్రత, దేశ రక్షణ పరంగా కూడా వేరే వాళ్ళు ఎటువంటి చేయాలన్నా కూడా చూసి భయపడేటువంటి ఒక సంఘటన చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అది వెరీ గ్రేట్. ఆపరేషన్ సింధూర్ క్యాలెండర్ విడుదల చేయడం కూడా సంతోషము. అది నా అదృష్టంగా భావిస్తున్నాను చాలా. అందుకే వాళ్ళకు సైనికుల గొప్పతనము, వాళ్ళ కన్న తల్లిదండ్రుల గొప్పతనము ఎంతో గొప్పది. వాళ్ళు జాయిన్ అయిన రోజే వాళ్ళకి తెలుసు ఏ రోజు చనిపోతాము, ఏ రోజు ఉంటాము. వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు ఉన్నా కానీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి పోతారని నమ్మకమే లేదు. అటువంటి దేశ రక్షణ కోసం తన ప్రాణాలు ఒడ్డి కూడా పనిచేస్తున్నారంటే వాళ్ళకు ఎంత చేసినా మనం తక్కువే. ప్రాణాలు దేశం కొరకు అర్పిస్తున్నారు, ప్రాణం పోతుంది. ఇప్పుడు వెనకట మనం రాజులు, సైనికులు, సిపాయిలని చదివేది, మనం చూడలేదు. కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. మన సైనికులు మన కొరకు ఎంత కష్టపడి ప్రాణాలు అర్పించి మన దేశాన్ని కాపాడుకుంటూ వస్తున్న స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కానీ మనం హాయిగా బ్రతుకుతున్నామంటే వాళ్ళు ఏంది, మన దేశం లేదు. సిటిజన్గా ఫ్లాగ్ డే ఫండ్ అని ఉంటుంది, దానికి డొనేట్ చేస్తాం. తర్వాత సైనికులను మనము గౌరవించాలి, సెల్యూట్ చేయాలి. వాళ్ళకు హక్కులు ఏమైనా ఉన్నా వాళ్ళని భంగపరచొద్దు, వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు. సోషల్ లైఫ్లో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళ ప్రాపర్టీస్ను కొన్ని సన్నివేశాలు చూసినాం. సిపాయిల యొక్క ప్రాపర్టీస్ని సీజ్ చేయడము, ఆక్యుపై చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టడం, అటువంటి సన్నివేశాలు చేయొద్దు. ఎందుకంటే దేశం కొరకు వాళ్ళు అన్ని అర్పించిన వాళ్ళను వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. సైనికులు, సిపాయిలను, సిపాయిల కొరకు మనం ఎంత చేసినా తక్కువే. అది చేయడం, వాళ్ళకు సహాయం చేయడం మన ధర్మం. అది